ఇప్పుడే మనం వాటర్ స్పోర్ట్స్కి అయితే పోతున్నాం. ఇది పికప్కి అయితే వచ్చింది, తీసుకొని అయితే వెళ్ళబోతున్నాం. వెహికల్ బండి అయితే ఇదే. యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పండి. పంచాలే మనకులో పోలే మన వాళ్ళు అయితే అందరు ఊపిందన్నారు. 10 మంది సబ్స్క్రైబ్ చేస్తారా? పంపిద్దాం బ్రో. మీరు అందరు మన దానిలో వస్తారు అక్కడక్కడ. అందరూ వాటర్ స్పోర్ట్స్ కదా, ఎవరు దిగితే వాడు పట్టుకోండి, ఖాళీగా ఉన్న వాళ్ళు దీన్ని ఎత్తుకోండి. ఇక్కడ నుంచి జర్నీ అయితే ఒక 10 minutes అయితే లంచ్కి ఆపుతారంట. అయితే హైవేకి అయితే ఎక్కుతాం. హాయ్ తప్ప ఏం చెప్పరాదు. సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. చెప్పేం లేదంట. ఇప్పుడు అందరు దిగుతాడు అందరినీ. లేదు ఇదే పెట్టేస్తా బ్రో, ఇదే మర పెట్టేస్తా. స్ట్రైక్ పడితే పన్నీలే. ఎంత క్వాలిటీ ఉందో వచ్చాడు ఇప్పుడు మాయా. ఇప్పుడైతే వెహికల్ స్టెప్ని మార్చడానికి వచ్చి వచ్చాను. భయ కింద టైంలో 5 నిమిషాలు అయిపోతుంది. ఒక టైర్కి గాలి కొట్టించడానికి మొత్తం అందరినీ దింపేశాడు. జాగ్రత్త ఉండండి. ఇంకా ఎన్ని స్కామ్ చూడవసతో తెలియట్లేదు. పుట్టలేదు, టైం అయింది. ఇక్కడే టైం అయిపోతే మళ్ళీ అక్కడ పే చేస్తాం. సక్సెస్ఫుల్గా పంచర్ కంప్లీట్ అయింది. పంచర్ కాదంట, ఏరియా మొత్తం టైర్ పగిలిపోయింది. కింద టైర్ ఇంత లాస్ట్ సైజులో పగిలిపోతే టైర్ మార్చాడు. ఏదంటే ఘాట్ సెక్షన్ అంట, ముందు పక్క ఘాట్ సెక్షన్ అని టైర్ మార్చాడు. మన వాళ్ళంతా బ్యాక్ సైడ్ ఉన్నారు, అంతా వెయిట్ చేస్తున్నారు. ఆకలి అవుతుంది మన వాళ్ళకి. ఆటలో ముందు పోయినాక 10 నిమిషాల తర్వాత ఆపుతా అన్నాడు. చెప్తాం, అడిగి నాకు ఏం చెప్తాడు. అది కూడా ఫుడ్ కాలేదు లేదు అని చెప్తాడు.
చేయలేదు కానీ వర్షం అయితే ఆగిపోయింది. వీళ్ళైతే ఓనర్ పోయి చెప్తున్నాడు వైవర్ పని చేయట్లేదు, మా వాళ్ళు అరుస్తున్నారండి. వెళ్తూనే ఉన్నాం బ్రో, ఇంకా 1 hour నుంచి వెళ్తూనే ఉన్నాం. టిఫిన్కి అయితే లేట్ అవుతాం, టిఫిన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే టిఫిన్కి అయితే ఆపుతున్నాడు. టిఫిన్ లమ్మా. तो बोलो काउंटर पे जाने का, ऊपर ले लो ब्रेकफास्ट करो. టిఫిన్కి అయితే వచ్చాము. టిఫిన్ నుంచి ఇక్కడ లోపలికి వెళ్ళి హోటల్కి అయితే వెళ్తున్నాము. హైవే నుంచి నీళ్ళు కష్టం మరి హెవీగా ఉందమ్మా. మేము ఒక ముగ్గురం లేదు ఉంటే తీసుకోండి. టోకన్ ఇచ్చారు. బొక్కలో నేనైతే బ్లాగ్ చేయకుండా బొక్కలో నాన్న చెప్తున్నాడు 3 రోజుల నుంచి ఆయన బ్లాగ్ చేస్తాను అంటే చేయొద్దని. టోకన్లు ఇచ్చిన అది ఐటమ్స్ అయితే ఇస్తారంట, తీసుకొని తిందాం. టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్తా. హోటల్ బిర్యానీ అయితే బాగుంది. ये वड़ा पाव देना भैया. ये क्या भैया? पानी पाव उसको. हाँ ओ ये भी आइटम है. ఇన్ని ఒకటి తినాలి అంతే. ఎలా ఉంటాయో అందరు గుంపులా నిలబడుకోండి. చూస్తే హాస్టల్ ఎఫెక్ట్ వస్తుంది బ్రో. చూస్తే హాస్టల్ ఇప్పుడైతే ఏం ఐటమ్ లేదు, ఓన్లీ ఇడ్లీ. ఏ అయినా ఒకే ఐటమ్ తీసుకోవాలి. నేను అయితే ఇడ్లీ చూస్ చేసుకున్నాను. మీరు వచ్చే వాటర్ స్పోర్ట్స్కి వచ్చేప్పుడు వాళ్ళు అడగండి అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ టిఫిన్ అని అడగండి, లేకపోతే తీసుకోగలరు. చూసి చేద్దాం, టేస్ట్ చేసి చెప్తాం. టిఫిన్ అయితే అయిపోయింది. హోటల్ వ్యూ చూపిస్తాను. ట్రెడిషన్గా ఉంది ఫోటో. ఇక్కడైతే మాకు ఇచ్చే ఛాయ్ అయిపోయింది ఫస్ట్. రెస్టారెంట్ ఇది లోపల ఛాయ్ ఇచ్చాడు. ఇది తప్ప ఇంకేది బాగాలేదబ్బా. వర్షం నడుచుకుంటా పక్క రివ్యూ ఏంటి బ్రో, ఎలా ఉందో? మొత్తానికి డబ్బులు అయితే అన్లిమిటెడ్ చెప్పారు. చెప్పారన్నా. చూస్తే కడుపులు ఎండబెట్టుకు వెళ్తున్నాం. ఎక్కడ కడుపు నిండుతుందన్నా? మామూలుగా రోజుకి 3 ప్లేట్లు తింటాడన్న. 2 ప్లేట్ ఇడ్లీ, ఒక మసాలా దోశ. అలాంటి 3 ఇడ్లీ పెడితే జైల్లో ఖైదీలు లెక్క పెడతారు. జైల్లో ఖైదీల కన్నా బాగా పెడతారు. చూడండి రివ్యూ అయితే ఇలా ఇస్తారు ఫుడ్కి. మార్నింగ్ అన్నారు కదా, చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. ఫుడ్ కూడా చాలా బ్యాడ్గా ఉంది. ఫుల్ పెడతారని అనుకున్నాము, కానీ 3 ఇడ్లీ సరిపెట్టేశాడు. అందరూ ఆకలితో ఉన్నాం. ఆఫ్టర్నూన్ మీల్స్ అన్న ఏం చెప్తారా మరి భయ్యా? తర్వాత చూద్దాం, వెయిట్ చేస్తాం. ఓ అన్లిమిటెడ్ बोला एक ही प्लेट देता एजेंट अनलिमिटेड बोला टिफिन. हाँ
वो पैकेज नाम क्या वाटर स्पोर्ट्स नाम क्या भैया చూడండి అబ్బా ఏమైనా అడిగినా కానీ మీ కాంటాక్ట్ మేము వాళ్ళు అడిగాను అడుగుతున్నారు కానీ రెస్పాన్స్ కానీ సరిగా లేదు సిగ్గుపడతారబ్బా అయితే ఇదైతే అడ్రస్ అయితే ఇది బాగా బెటర్ చేశారు కడ్డీ 2 కిడ్నీలు అమ్ముకొని ఇచ్చినాడు చాలా చూసాం దాచాం అన్ని బ్రో పవర్ బ్యాంక్ చార్జర్ ఎవరికి ఉండదు బ్రో బ్యాంక్ చార్జర్ లేదు ఎవరో చెప్పారు నాకు ఉండదని కేబుల్ అండి ఇచ్చాను ఉందిలే బ్రో ఎంత ఇది దిస్ ఇస్ 12,000 అక్కడ ఏజెంట్ 4,000 ఏజెంట్ 4,000 చెప్పాడంట దొంగ 4,000 ఇది ఒక 12,000 మాతో పాటు వచ్చినా జరిపింది కదా మీరు 43 కిలోమీటర్స్ ఉంది ఇంకా వెళ్ళేదానికి బ్రో హా కిధర్ జాతా అప్ కిధర్ జాతా वाटर स्पोर्ट्स जा रहे हैं हम लोग जल्दी जल्दी अरे जाना भाई हाँ जाना यूट्यूब में रखता यो फेमस भैया అయితే అందరూ కలిసి అవుతాం భయ్యా మనం అందరు లెక్కలు ఎంచుకున్నారబ్బా भैया అవుతే అందరూ కలిసి ఓపెన్ ఓకే कितना है और एक कौन आता భయ్యా అవుతే అందరూ ఒకసారి పోతాం భయ్యా లేకపోతే లేదు భయ్యా మనం ఎక్కడ తెలుగులో ఎక్కడున్నా కానీ మనం ఫస్ట్ మనమే అవుతాం అంతే డబ్బులు అందరి దగ్గర లాగేసుకున్నాడు ఒకరి దగ్గర సిల్లు కావలేదు డబ్బులు లాగేసుకున్నాడు నేను ఎక్కించుకున్న అమ్మాయిని భయ్యా మండి అప్పుడు చెమటలు కసిపోతున్నాం 3 గంటల తీసుకెళ్ళి అర్ధగంట తీసి జర్నీ ఉంటుంది బ్రో 16 దాకా బ్యాక్ అయితే వెళ్తున్నాం బ్యాక్ అయితే వెళ్తున్నాం ब्रो विंडो क्लोज करो ना बंद भी नहीं रहना सभी विंडो क्लोज कर दिया कार आता है पता था ये अंदर से ना ये सर राजा ये सर आलंकार కొడతామా ఆరేసక్కదు మీరా కాదు అయితే టిఫిన్ తినేసి ఫైనల్లీ బయలుదేరుతున్నాము వాటర్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళి మీకు అక్కడి నుంచి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాం ఫైనల్లీ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం యాక్వేరీ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా ఫ్రంట్ కనొచ్చే బిల్డింగ్ ఎక్వేరియం అయితే ఉంటుంది వాటర్ స్పోర్ట్స్ దీని తర్వాత మనం వాటర్ ఫాల్స్కి అయితే చూడడానికి వెళ్తాము ఫస్ట్ అయితే మేము దీన్ని చూసి వాటర్ ఫోర్స్ అనుకున్నాము వాటర్ స్పోర్ట్స్ కాదు
వాటర్ ఫాల్ కనుక్కున్నాము. కాకపోతే ఇది ఎక్వేరియం, ఫిష్ ఎక్వేరియం అయితే ఇది బాగుంటుంది. ఇప్పుడైతే అయితే వచ్చేసాము మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి. ఈ వెహికల్ చూడండి, రోల్స్ రాయ్ టైప్లో ఉంది మొత్తం. దేకో ఫోటో ఒకటే ఫాలో అవ్వండి. ఏంటంటే ఫాలో అవ్వండి. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. వెళ్తా టికెట్ తీసుకున్నాం ఇక్కడైతే. हम लोग किधर है भैया? इधर जाना. వాటర్ ఫాల్ కిదర్ భయ్యా? ఓకే ఓకే. ఎక్వేరియంకి అయితే వచ్చాం. టికెట్ వచ్చి 1800 అయింది. డబ్బులు అంటే తీసుకోపోయి అర్ధగంటే ఉంటుంది 5 నిమిషాలు వెళ్ళొచ్చు. ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్నటి షార్క్, చిన్న షార్క్ టైప్లో ఉన్నాయి. చిన్న షార్క్ లాగా ఉన్నాయి. షార్క్ కాదు, ఇదే చిన్న జూ పార్క్ లాగా ఉంది. ఆవును కూడా ఈ ఆవులను ఎక్కడ కాదు, దూడ పిల్లలు చూడేట్టుగా అయితే. క్లైమేట్ అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. క్లైమేట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక్కడైతే పక్షులు ఉన్నాయి. బాతులు కూడా మనం ఎప్పుడు చూడలేయా?